కత్తి మొన మీద నెత్తుటి చుక్కలా మెరిసే ఉద్యమ ప్రస్థానం ఆమెది. ఆడోళ్ల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఆమె రూపం. పడమటి దేశాన పల్లవించిన చైతన్యనాథం. తెలంగాణ మాగాణంలో పడిలేచిన కెరటం ఆమె పోరాటం. ఆంధ్ర అహంకార కోటపై సగర్వంగా ఎగిరిన ఆత్మగౌరవ పతాకం. భావి తరాలకు బాట చూపిన ఢమరుకనాదం ఆమె నినాదం. ఆమె తెలంగాణ పూదోటలో విరబూసిన బంతి పువ్వు మన కవితక్క. మార్చి 13 కరీంనగర్ జిల్లా చింతమడకలో బతుకమ్మ వికసించింది. కల్వకుంట్ల శోభా చంద్రశేఖరరావులకు 2వ సంతానంగా కవిత జన్మించారు. మహాలక్ష్మి పుట్టిందని అంతా మురిసిపోయారు. తండ్రి పేరున్న రాజకీయ నాయకుడు అయినా ఆ గుర్తింపుకు దూరంగానే పెరిగారు కవిత. సిద్దిపేటలో 1వ తరగతి, అమ్మమ్మ వాళ్ల ఊళ్ళో 2వ తరగతి వరకు చదివారు. 3వ తరగతి నుంచి చదువంతా హైదరాబాద్లోనే సాగింది. స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివిన కవిత ప్రతిభ గల విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. గౌతమి గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ పూర్తి చేసి కాకతీయ అకాడమీలో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. మంచి ర్యాంక్ సాధించి హైదరాబాద్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిసిసిపి నుంచి కంప్యూటర్స్లో మాస్టర్స్ చేశారు. కవిత మా పెద్దమ్మ కూతురు. నాకు యాక్చువల్గా సిస్టర్స్ ఎవరు లేరు, నేను అన్నయ్య. బట్ దెన్ సొంత సిస్టర్ కన్నా ఎక్కువే. చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, మళ్ళీ తర్వాత పెద్ద అయినాక కూడా కలిసి చదువుకున్నాము. చిన్నప్పుడు కలిసి చదువుకున్నప్పుడు అయితే చాలా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేది. బాగా ఎప్పుడు చూసినా కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేది. నేను కొంచెం లేజీ టైప్గా ఉండేదాన్ని, అది బాగా ఎనర్జెటిక్గా ఉండేది. సో మా అమ్మ ఎప్పుడు దాన్ని చూపించి తిడతా ఉండేది, అది చూడు ఎంత ఎనర్జెటిక్గా ఉంది అది ఇది అని చెప్పేసి. చదువులో కూడా అంతే, బాగా చదివేది. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని. కొత్త శబ్దమే నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. 2001 ఏప్రిల్ 27న అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కమ్ముకున్న అప్రజాస్వామిక నిశ్శబ్దాన్ని తెలంగాణ నినాదం బద్దలు కొట్టింది. వలస పాలనలో అస్తిత్వాన్ని కోల్పోయిన పోరుగడ్డపై ఆత్మగౌరవ పతాకం రెపరెపలాడింది. తెలంగాణ అన్న పదంపై అప్రకటిత నిషేధం అమలవుతున్న రాక్షస పాలనలో దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ నినాదం గర్జించింది. తెలంగాణ దిల్ హైదరాబాద్ నడిపొడ్డుపై జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. తరాల అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలెత్తిన రగల్ జెండా రెపరెపలు అమెరికాలో ఉన్న కవిత ఆలోచనలను కొత్త తీరం వైపు తీసుకెళ్లాయి. ఏదో ఒక రూపంలో ఉద్యమంలో తాను భాగం కావాలని ఆనాడే అనుకున్నారు కవితక్క. 2003లో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కవిత తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స తర్వాత ఇండియా వచ్చారు. ఆ సమయంలోనే నిజామాబాద్ జిల్లా పొంతగల్కు చెందిన అనిల్ కుమార్తో కవితకు పెళ్లి చూపులయ్యాయి. ఉన్నతమైన వ్యక్తిత్వంతో పెళ్లి చూపుల్లోనే కవిత మనసు గెలిచారు అనిల్ కుమార్. ఒకరోజు అనుకోకుండా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కవిత ఏదో ప్రాజెక్ట్ పని మీద అక్కడికి వచ్చింది. అప్పటి వరకే అనిల్ యూఎస్ నుంచి రావడము, ఒక 4-5 పెళ్లి చూపులు చూడడము, ఎవరు నచ్చకపోవడం, ఇక తిరిగి వెళ్ళిపోదాం 2 డేస్లో అని వాడు ఫిక్స్ అయిపోయి ఆ రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు. వస్తే కవితను చూడంగానే ఈ అమ్మాయి బాగుంది అన్నట్టు అనుకొని అక్కడే ఆన్ ది స్పాట్లో పెళ్లి చూపులు జరిగినాయి. ఇద్దరు సరే ఒకరినొకరు ఇష్టపడ్డారు. చూసిన తెల్లవారే ఎంగేజ్మెంటు, 10 డేస్కి పెళ్ళి, మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోవడం.
కవిత ఎప్పుడు కానీ అత్తగారి ఇంట్లో యొక్క కోడలుగా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎప్పుడు నాతో పాటు సమానంగా ఉండేది. మమ్మీ డాడీని కూడా మంచిగా ఒక కూతురులాగా మెలిగేది. పెద్ద కొడుకు ఆదిత్య పుట్టాక 2004లో భర్తతో కలిసి కవిత ఇండియా వచ్చారు. అప్పటికే తెలంగాణలో ఉద్యమం నడుస్తోంది. ఆధిపత్యానికి వ్యతిరేకంగా బిగిసుకున్న పిడికిళ్ళు, అహంకారాన్ని ప్రశ్నిస్తున్న గొంతుకలు కవిత ఆలోచనలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాజకీయ ఆసక్తి ఏమాత్రం లేని కవిత కోట్లాది మందితో కలిసి తెలంగాణ కోసం కొట్లాడాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ ఉద్యమాలకు పాఠం నేర్పిన తెలంగాణ పోరాట ఘనమైన గతాన్ని, ఈ గడ్డకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారు. 2006 కరీంనగర్ ఉప ఎన్నికతో ప్రత్యక్షంగా ఉద్యమంలోకి వచ్చారు కవితక్క. 2005లో ఆదిత్య పుట్టిన తర్వాత ఒక 6 monthsకు ఇక ఉద్యమం ఎక్కువ ఉంది కదా, వాళ్ళ డాడీకి కొద్దిగా హెల్ప్ చేద్దామని, ఇక్కడ ఏదైనా చూసుకుందామనే ఆలోచనతో 2005లో ఇండియాకి వచ్చేసింది. 2006లో బై ఎలక్షన్స్ ఉండే. ఉద్యమంలోకి పెద్దనాన్న రావటము, అందరూ యూత్ అందరు రావాలని చెప్పడము, అట్లాంటి వాటితో ఇన్స్పైర్ అయ్యి ఇంకా రావాలనే ఇంట్రెస్ట్ అది ఎక్కువగా ఉండింది పార్టీ పెట్టిన తర్వాత. 2006లో అయితే ప్రత్యక్షంగా కరీంనగర్ బై ఎలక్షన్స్లో ప్రచారం చేయడం జరిగింది. 2006 కరీంనగర్ ఉప ఎన్నిక మలిదశ తెలంగాణ ఉద్యమానికి జీవన్మరణ సమస్యలా మారింది. ఆంధ్ర తొత్తులుగా మారిన తెలంగాణ నాయకుల సవాల్ను ఎదుర్కొనేందుకు కరీంనగర్ ఎంపీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బై ఎలక్షన్లో కేసీఆర్ను ఓడించి తెలంగాణ వాదన లేనేలేదని ఢిల్లీ పాలకులకు చెప్పాలనుకున్నాడు. అధికారాన్ని, అంతులేని సంపదను అడ్డం పెట్టుకుని కుట్రలకు తెరతీశాడు. ఎన్నికల రణరంగంలో ఒకే ఒక్కడుగా నిలిచిన కేసీఆర్కు సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. ఈ పరిణామం కవితను కదిలించింది. తమ కోసం సర్వస్వాన్ని పణంగా పెట్టిన నాయకుడి వెంట యావత్ తెలంగాణ నిలబడింది. ఉద్యమాన్ని బతికించుకోవడానికి ఆరాటపడుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యమానికి దూరంగా ఉండటం ఏంటనుకున్నారు కవిత? వైఎస్ కుతంత్రాలకు తెలంగాణ సమాజం బలి కావద్దన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్కు మద్దతుగా కరీంనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సీమాంధ్ర నేతల కుట్రలను వివరించారు. కేసీఆర్ను గెలిపించుకుంటేనే ఉద్యమం గమ్యాన్ని ముద్దాడుతుందన్న సత్యాన్ని అర్థమయ్యేలా చెప్పారు కవితక్క. కరీంనగర్ ఉప ఎన్నికతో తెలంగాణలోని చిన్న పెద్ద అందరినీ కవిత ఆకర్షించారు. తండ్రి పేరున్న రాజకీయ నాయకుడైన సాధారణ మహిళగా ప్రజల్లో కలిసిపోయిన కవిత వ్యక్తిత్వం ఎంతో మందిని ఆకట్టుకుంది. కరీంనగర్ ఉప ఎన్నిక ప్రచారంలోనే తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవ అవసరాన్ని కవిత గుర్తించారు. సీమాంధ్ర పాలనలో అణిచివేయబడ్డ తెలంగాణ కళలు, సాహిత్యం, సాంప్రదాయాలకు పెద్దపీట వేయాలనుకున్నారు. ఆ లక్ష్యంతోనే 2008 జూన్ 6న తెలంగాణ జాగృతి స్థాపించారు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల కోటను పరిరక్షించాలన్న డిమాండ్తో జాగృతి తరపున తొలి పోరాటం చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం కోట చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం కోసం నిధులు విడుదల చేసింది. తెలంగాణ జాగృతి 2006లో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభించుకున్న మొదటి కాలంలో రాజకీయ ఉద్యమం బయట బలంగా ఉన్నప్పటికీ కూడా సాంస్కృతికంగా, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలను నిక్షిప్తం చేయడం, గ్రంథస్థం చేయడము, దాని ప్రాచుర్యంలోకి తెచ్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఆనాడున్న సమైక్య పాలనకు
వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి ప్రధానంగా ఆరంభంలో సాంస్కృతిక మరియు చారిత్రక అంశాలనే ప్రధానంగా ధ్యేయంగా తీసుకోవడం జరిగింది. స్వాతంత్ర్య సమరంలో ప్రజలందరినీ ఒక్కతాటిపై నిలబెట్టడానికి బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను నిర్వహించినట్టు తెలంగాణ ఉద్యమంలోనూ సబ్బండ వర్ణాలను ఏకం చేసేందుకు ఒక పోరాట రూపం ఉండాలనుకున్నారు కవిత. తెలంగాణకు మాత్రమే సొంతమైన బతుకమ్మ పండుగను ఇందుకోసం ఎంచుకున్నారు. 2008 అక్టోబర్లో తెలంగాణ 10 జిల్లాల్లో తొలిసారిగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉద్యమంలో తమ వంతు పాత్ర కోసం ఆతృతంగా ఎదురుచూస్తున్న చాకలి ఐలమ్మ వారసులైన తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మనే ఆయుధంగా ఇచ్చారు. బతుకమ్మ అనేది మర్చిపోయినాం దాదాపు. అప్పటి నుంచి మా ఇంట్లో కూడా కవిత ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి అమ్మ వాళ్ళు కంపల్సరీ బతుకమ్మను తీయడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓ బతుకమ్మ అంటే ఓ కవితక్క బతుకమ్మ అని అంటారు నాకు తెలిసి. ఇప్పుడు అయితే ప్రతి గల్లీకి కాదు కదా, అందరూ రండి మనం బతుకమ్మ ఆడుకుందామని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. అసలు కవిత ఇది చేయడము బతుకమ్మని ఇట్లా అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం చాలా బాగుందని కూడా అందరు చాలామంది, ఎందుకంటే ఒక కవిత ఆడపడుచుగా నన్నే అంటున్నారు మీ కవిత చాలా మంచి పని చేసిందని కూడా చాలామంది అన్నారు. తెలంగాణ చరిత్ర సంస్కృతిని పరిరక్షించుకుంటూనే దాని గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు జాగృతి తరపున కవిత కృషి చేశారు. ఈ క్రమంలోనే 2008 నవంబర్లో నల్గొండ జిల్లా చందుపట్లలో బయటపడ్డ రాణి రుద్రమదేవి మరణ శాసనాన్ని పరిరక్షించేందుకు తమ వంతు సహకారం అందించారు. అదేవిధంగా తెలంగాణకు శతాబ్దాల చరిత్ర ఉందన్న సత్యాన్ని ప్రపంచానికి తెలిపిన తెల్లాపూర్ శాసనం మట్టిలో కలవకుండా కాపాడారు కవితక్క. ప్రభుత్వ ప్రోత్సాహం లేక నిరుద్యోగులుగా మారిన తెలంగాణ యువతకు కవిత దారి చూపించారు. పలు ప్రైవేటు కంపెనీల సహకారంతో మార్కెటింగ్, కంప్యూటర్ కోర్సుల్లో యువతీ యువకులకు జాగృతి తరపున శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించారు. కానిస్టేబుల్ ఎంట్రన్స్ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లను నిర్వహించారు. ఇక తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లే మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండలోని పలు ప్రాంతాల్లో బోర్లు, మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించి ప్రజల దాహార్తిని తీర్చారు. పలు రాష్ట్రాల్లో నిర్బంధ కూలీలుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్న పాలమూరు వలస కూలీల విముక్తి కోసం లేబర్ కమిషన్పై ఒత్తిడి తెచ్చి వారి విడుదలకు కృషి చేశారు కవితక్క. సెప్టెంబర్లో బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారు కవిత. 10 జిల్లాలతో పాటు దుబాయ్లోను బతుకమ్మ ఉత్సవాలను జాగృతి తరపున ఘనంగా నిర్వహించారు. బతుకు తెరువు కోసం పరాయి దేశంలో ఉన్న తెలంగాణ ఆడబిడ్డల దగ్గరకు బతుకమ్మను చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఒకవైపు జాగృతి తరపున తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి పాటుపడుతూనే మరోవైపు ఉధృతంగా సాగుతున్న ఉద్యమంలోనూ కవిత భాగం పంచుకున్నారు. ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా 2009 అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన బహిరంగ సభ విజయవంతానికి తమ వంతు సహాయాన్ని అందించారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదం వినిపించినప్పుడు బిడ్డగా భయపడ్డ కోట్లాది మంది బాగు కోసం తండ్రి పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకొని అండగా నిలబడ్డారు.
అయితే 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష కోసం సిద్దిపేట వెళుతున్న కేసీఆర్ను అలగనూరు చౌరస్తాలో అరెస్టు చేసినప్పుడు ఆందోళన చెందారు. వెంటనే తేరుకొని జాగృతి కార్యకర్తలతో కలిసి ఉధృతమైన పోరాటం చేశారు. ఆ రోజు ఉదయం నుంచి కూడా అక్కతోనే ఉండడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ గారిని అలగనూరు చౌరస్తాలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందో అది టీవీలో రావడం జరిగింది. అది వచ్చి చూసిన తర్వాత అక్క ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కొంతసేపు ఒక రకమైనటువంటి ఉద్వేగంలో ఉన్నప్పటికీ కూడా తొందరగానే తేరుకొని మళ్ళీ మాకు అందరికి కూడా ఎవరైతే జాగృతి కార్యకర్తలు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశనం చేసి ఇంకా ఉద్యమంకు ఎట్లా చేయాలి అని చెప్పి మా అందరినీ కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ అరెస్టుపై ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు సీరియస్ అయ్యారు. క్యాంపస్లు కథన రంగాలయ్యాయి. మరోవైపు కాకీల నిర్బంధంలోనూ కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. జైల్లోనే దీక్ష కొనసాగించారు. దీంతో తెలంగాణ అగ్నిగుండమైంది. దీక్ష చేస్తున్న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఉద్యమ సారథికి సాంఘీభావంగా యావత్ తెలంగాణ రోడ్డెక్కింది. ప్రజా ఉద్యమాన్ని చూసిన ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. దీంతో కుట్రలకు తెరలేపింది. కేసీఆర్ దీక్ష విరమించినట్టు తప్పుడు ప్రచారం చేసింది. ఆ కుట్రలను కవిత సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఖమ్మం ఆసుపత్రిలో కేసీఆర్ కండిషన్ క్రిటికల్ గా మారడంతో నీమ్స్కు తరలించారు. కేంద్రం తెలంగాణ ప్రకటించేదాకా తగ్గేదే లేదన్న కేసీఆర్ నీమ్స్లోనూ దీక్ష కొనసాగించారు. దీంతో హైదరాబాద్ బగ్గుమంది. నాటి సీఎం రోసయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆ మీటింగ్లో పాల్గొన్న అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. కేసీఆర్ దీక్ష సెగ పార్లమెంట్ను తాకింది. దేశంలోని అన్ని పార్టీలు ఉద్యమ సారథి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నాయి. దీంతో రంగంలో దిగిన కాంగ్రెస్ అధిష్టానం ఒకే రోజు 3-4 కోర్ కమిటీ సమావేశాలు జరిపింది. చివరకు 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటించారు. సెంట్రల్ స్టేట్మెంట్తో కేసీఆర్ దీక్ష విరమించారు. The process of forming the state of Telangana will be